ఈరోజు కాకినాడలో పటాకులు పేలిన సంఘటనలో 21 మంది చనిపోవడం చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. రాష్ట్ర వ్యాప్తంగా పటాకుల వల్ల ప్రమాదాలు జరుగుతూ ప్రజల ప్రాణాలు పోతున్న పరిస్థితులు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటా ఉంది. ఈరోజు హుటాహుటిన ముఖ్యమంత్రి గారు ఆ క్షుత్తఘాతులను పరామర్శించేందుకు కానీ ఆ సంఘటన స్థలానికి పోయి పరిశీలించేందుకు కానీ పోవడం, ఈ ప్రభుత్వం ఎంత తక్షణ స్పందిస్తుందో ముఖ్యమంత్రి గారి పర్యటన చూస్తేనే అర్థమవుతూ ఉంది. ఏది ఏమైనా మృతి చెందిన కుటుంబాలకు సానుభూతి తెలియజేసుకుంటూ, అందుకే కడప నగరంలో కూడా ఏ కార్యక్రమంలో కూడా ఒక దీపావళి సందర్భంగా తప్పితే ఏ కార్యక్రమంలో కూడా పటాకులు వాడకూడదు, దీపావళి పటాకులు వాడకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడా కూడా ఏ ప్రోగ్రాంలో, రాజకీయ ప్రోగ్రాంలు కానీ పార్టీ ప్రోగ్రామ్స్లో కానీ పటాకులు వాడడం లేదు. అవి పూర్తిగా నిషేధించినాం. ఒక్క దీపావళి పండుగ మాత్రమే పటాకులు వాడే విధంగా ఇక్కడ కడప నగరంలో కూడా అందరికీ సూచన ఇస్తున్నాం. అది తూచా తప్పకుండా పాటిస్తున్న కడప నగర ప్రజలకు, జిల్లా ప్రజలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి చనిపోయిన సామర్లకోట దగ్గర ఈరోజు చనిపోయిన కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాం.